హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు బుక్లో ఏం చదవాలి అనే విషయం గురించి మాట్లాడదాం. అయితే ఈ తెలుగు టెక్స్ట్ బుక్ పైన ఉన్న అట్టను ఎవరం అంతగా అబ్జర్వ్ చేయం కదండి. కాకపోతే ఈ మధ్య ఈ అట్ట మీద ఉన్న పేర్లను కూడా అడుగుతున్నారండి. మన సైన్స్ ఈవీఎస్ బుక్ పేరు మన పరిసరాలు కదా, ఆ బుక్ పేరు అడిగారు. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ పేరు అడిగారండి, అవర్ ఇంగ్లీష్ వరల్డ్ అనేది. ఆ విధంగా తెలుగుకు కూడా 3 రకాల పేర్లు ఉన్నాయి. ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకేమో జాబిలి అని, 6th 7th 8th క్లాస్లకేమో నవవసంతం అని, 9th క్లాస్ 10th క్లాస్కి సింగిడి అనే పేరు ఉందండి. కాబట్టి టెక్స్ట్ బుక్స్ పేర్లు కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ అట్టల మీద కొన్ని రకాల రచయితలు వాళ్ళ బిరుదులు ఏంటి, వాళ్ళు రాసినటువంటి రచనలు ఇలాంటివి ఇస్తున్నారండి. అవి కూడా చూసుకోవాలి మనము. అదేవిధంగా టెక్స్ట్ బుక్లో మనకు మెయిన్గా ఇక్కడ పాఠ్యాంశాలు పట్టిక ఉంటుందండి. ఆ పట్టికను మాత్రం తప్పకుండా చదవాలి. ఎందుకంటే ఆ లెసన్కి సంబంధించిన రచయిత పేరు, అదేవిధంగా ఆ లెసన్ ఏ ఇతివృత్తానికి చెందింది, అదేవిధంగా ఏ ప్రక్రియకు చెందింది, ఈ విషయాలన్నీ మనకి ఈ పట్టికలోనే ఉంటాయి. ఈ పట్టిక నుంచి మనకు ఒక్కొక్కసారి 2 మార్క్స్ 3 మార్క్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి ఈ పట్టికను మాత్రం కంపల్సరీ చదవాలి. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలు అని చెప్పి ఉన్నాయి. అవి కూడా మనం చూడాలండి. ఒక్కొక్కసారి దానిలో కొన్ని విషయాలు ఒక లైన్ ఇచ్చేసి మనకు అది ఏ రకమైనటువంటి సామర్థ్యము అని అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా ఒకసారి చూసుకోవాలి. లెసన్లో చూసినట్లయితే మనకి ఇక్కడ పాఠ్య భాగ వివరాలు అని ఉంది కదండి, ఆ విషయాలు కంపల్సరీగా చదవాలి. ఎందుకంటే ఆ లెసన్ ఎక్కడి నుంచి తీసుకోబడింది, ఏ శ్వాసం అనేది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ కింద కవి పరిచయాల్లో ఈ శతాబ్దాలు ఉన్నాయి కదండి, శతాబ్దాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కవి పేరు ఇచ్చి అతను ఏ శతాబ్దానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి ఇస్తున్నారు. అదేవిధంగా కవి రాసినటువంటి రచనలు, అదేవిధంగా అతని యొక్క బిరుదులు, మరియు ఆ రచనల్లో ఏవి ఇప్పుడు మనకు రచనలు కూడా వివిధ రకాలుగా ఉన్నాయి కదండి. ఒకటి ప్రబంధం అని చెప్పి, లేదంటే కవితా సంపుటిలు అని చెప్పి, నవలలు అని ఇట్లా ఉంటుందిగా. ఆ రచన అనేది దేనికి సంబంధించిన నవలనా, లేదంటే కవితా సంపుటియా, లేదంటే అతని యొక్క జీవిత చరిత్రన, అట్లా అది ఏ దానికి సంబంధించింది అనేది కూడా మనము నేర్చుకోవాలి అనమాట. ఈ విధంగా పాఠ్య నేపథ్యం కూడా ఒక్కొక్కసారి లెసన్ నేమ్ ఇచ్చి ఆ పాఠం దేనికి సంబంధించింది అని చెప్పి మన నేపథ్యం ఏంటి అని అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా పాఠం చదివేటప్పుడు కొన్ని మనకు మీనింగ్స్ అర్థం కావు, అలాంటి విషయాలు మనకు వెనకాల ఆ మీనింగ్స్ ఉంటాయండి, అందులో చూసి రాసుకోవచ్చు. అట్లా మనం ఏ మీనింగ్ అక్కడనే రాసుకోవడం వల్ల మనకు అర్థాలు అనేవి కొంచెం ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా లెసన్ యొక్క తాత్పర్యం చదవడం వల్ల ఆ లెసన్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అందులో ఏమైనా క్యారెక్టర్స్ ఏమున్నాయి, వాళ్ళ సంభాషణ ఏంటి, ఆ విషయాలన్నీ మనకి తాత్పర్యం చదవడం వల్ల తెలుస్తుంది. లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ మాత్రం అసలు వదలకండి. కంపల్సరీ లెసన్ వెనకాల ఉన్నటువంటి మొత్తం గ్రామర్ అర్థాలు కానీ, నానార్థాలు కానీ, ప్రకృతి వికృతులు కానీ, ఇలా ప్రతిదీ కూడా లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ అనేది మొత్తం చదవాలండి మనము. ఇంకా సందులు సమాసాలు ఉంటాయి కదా, అవి కూడా లెసన్ వెనకాల ఉన్నాయి, మొత్తం క్లియర్గా చదువుకోవాలి, దేన్ని వదలకూడదు. ఈ విధంగా ఏమన్నా మధ్యలో ఎక్స్ట్రా సామెతలు, జాతీయాలు ఇలా టెక్స్ట్ బుక్స్లో వస్తుంటాయిగా, వాటిని కూడా చదవాలి. ఈ విధంగా ప్రతి లెసన్ కూడా క్లియర్గా చదువుకోవాలి. ఇంకా లెసన్ వెనకాల ఇంకా ఉపవాచంలోకి వెళ్ళితే అందులో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు కదండి. సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు ఇందులో, ఇంకా కొమరం భీమ్ గారు ఉన్నారు. ఇలాంటి ముఖ్యమైన లెసన్స్ ఏమున్నాయో వాటిని చదివి అందులో మనం మెయిన్ పాయింట్స్ అనేవి టిక్ చేసుకొని వాటిని చదవడం వల్ల మనకు అవి కొంచెం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఉపవాచకంలో నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయండి. ఉపవాచకం నుంచి కూడా 2-3 క్వశ్చన్స్ అట్లా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఆల్రెడీ వచ్చాయి కూడా. కాబట్టి మనం ఉపవాచకం కూడా చదవాలి. ఇంకా లాస్ట్ 2-3 పేజెస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అర్థాలు కానీ, పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్తార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. ఈ 3-4 పేపర్స్లో నుంచి కంపల్సరీ 3 నుంచి 4 మార్కులు మనకు ఎటు పోవండి, కంపల్సరీ వస్తాయి. కాబట్టి ప్రతి టెక్స్ట్ బుక్లో ఈ లాస్ట్లో ఉన్న 3-4 పేపర్లు మాత్రం కంపల్సరీ చదవండి. అందులో నుంచి కంపల్సరీ మీకు 3 నుంచి 4 మార్కులు ఎటు పోవు. కాబట్టి ఈ విధంగా మన తెలుగు అనేది ప్రిపరేషన్ చేసుకోవాలి. ఈ విధంగా ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి ఏంటి అనే విషయాలను మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ఇలాంటి వీడియోస్ మీరు మరికొన్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.